జై హింద్. సైఫుల్లా కసూరి లష్కరే తైబాకి చెందిన ఒక టాప్ మిలిటరీ కమాండర్, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కమాండర్ బుధవారం రోజు లాహోర్లో ఒక ఓపెన్ ర్యాలీ తీశాడు. ఈ ర్యాలీలో మన భారతదేశాన్ని, మన భారత ప్రధానిని ధ్వంసం చేస్తాను, భారతదేశాన్ని నాశనం చేస్తాను అని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ ర్యాలీలో పాకిస్తాన్కి చెందిన పొలిటికల్ లీడర్స్, మిలిటరీ అధికారులు కూడా పాల్గొన్నారు. సో ఇంత ఓపెన్గా భారత్ గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు, ఇంత ఓపెన్గా మన భారతదేశాన్ని నాశనం చేస్తాము అని చెప్తున్నప్పుడు మనం దేనికోసం వెయిట్ చేస్తున్నాము? మన భారత ప్రధాని ఆపరేషన్ సింధూర్కి కామాయే పెట్టాము, ఫుల్ స్టాప్ కాదు అని అన్నారు. ఈ కామా ఎప్పుడు ఒక యాక్షన్లో మారుతుంది? వీళ్ళంత ఓపెన్గా తిరుగుతున్నప్పుడు మన డిఫెన్స్ ఫోర్సెస్ కానీ, మన ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ కానీ ఈ అవకాశం తీసుకొని వీళ్ళ మీద దాడి ఎందుకు చేయట్లేదు? మనము ఇంకొక టెర్రరిస్ట్ అటాక్ జరగడానికి వెయిట్ చేస్తున్నామా? మీరే చెప్పండి. ఎందుకు ఇలాంటి అవకాశాలు మనం వదిలేస్తున్నాం? మీ అభిప్రాయాలు కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. థ్యాంక్ యూ. జై హింద్.